ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటమ్మా ఇది? ఆ గాయత్రి అల్లుడు గారు దొంగతనంగా పెళ్లి చేసుకోబోతుంటే మన పంతులు ఆ గుడిలోనే ఉండబట్టి వీడియో తీసి పంపించాడే. త్రిపుర సమయానికి వెళ్ళింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి ఏమయ్యేదో ఏంటోనమ్మా. ఒక విధంగా దేవుడు మన వైపు ఉండబట్టే త్రిపురను అక్కడికి పంపించి ఆ పెళ్లిని ఆపాడే. అదే దేవుడు ఆ త్రిపుర వైపు తిరిగి ఆ గాయత్రి మీద పడిన నిందని నిరూపిస్తే నేనేమైపోవాలమ్మా? అదేదో స్కూల్లో పాఠాలు చెప్పినట్టు దాని చెల్లికి క్లాస్ పీకి దాని మీద పడిన నింద నిరూపించేస్తాను, ఎరగదీస్తాను అంటుంటే మనం చేతులు కట్టుకొని చూస్తూ కూర్చోమే. మరి ఏం చేద్దామమ్మా? నాకు చాలా టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకే? ఇప్పటికీ బాల్ మన కోర్టులోనే ఉందే. ఈ ఎవిడెన్స్తో నేను ఎలా ఈ ఆటని తిప్పుతానో నువ్వే చూడు. అమ్మా, ఇందాక అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నానమ్మా. మార్ఫింగ్ ఫోటోల మీద పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లారు. కంప్లైంటే కదా, ఇవ్వని. పోలీసులు ఎంక్వైరీ చేసి అవి మార్ఫింగ్ ఫోటోలని తేల్చేలోపు ఇక్కడ జరగాల్సిందంతా జరిగిపోద్ది. అప్పుడు ఏ నిజం బయటపడ్డా ఏంటి ఉపయోగం? నీ ఫేస్లో డౌట్ని పక్కన పెట్టి వెళ్ళి ఫేస్ కడుక్కొనరా. మనం చక్రం తిప్పడానికి వెళ్దాం. అలాగే అమ్మా. బాలాగారు ఇక్కడున్నారా? ఇదిగోండి కషాయం తాగండి. అబ్బో, కషాయమా? అబ్బా, నాకొద్దు. అలా అనకూడదు, తాగాలి. సరే అయితే నేను కషాయం తాగాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి? తాగుతా. అలాగే కదలకుండా నుంచో. ఏం చేస్తున్నారు బాలాగారు? నీ బొమ్మ గీస్తాను. నా బొమ్మ? కదలకుండా నుంచో. సరే, కదలకుండా నుంచుంటాను, కానీ బొమ్మ గీసాక కషాయం తాగాలి. సరే. కదలొద్దు. అయిందా? అయిపోయింది. నువ్వు అక్కడే ఉండు. నీకు సర్ప్రైజ్. ఓకే, కళ్ళు మూసుకో. వావ్, నిజంగా చాలా బాగుంది. సుందరి, నువ్వు నాకు ఏంజిల్ అనే కనబడతావు కదా, అందుకే నిన్ను ఏంజిల్లా డ్రాయింగ్ చేశాను. సుందరి, నీకు నచ్చిందా? చాలా నచ్చింది. నిజంగా? ప్రామిస్? ప్రామిస్. సరే సరే, ఇప్పుడు కషాయం తాగాలి. నాకొద్దు. తాగాలి.
తాగుతానని చెప్పారు కదా. హ, నాకు వద్దు సుందరి. అంటే ఈ ఏంజల్ ఇచ్చినా కూడా తాగరా? సరే తాగుతాను. తాగండి. అది వాడికి ఏంజిల్లా కనపడుతుంది, మనకు డెవిల్లా కనపడుతుంది. ఈ త్రిపుర ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి బాలని మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఇలానే వదిలేస్తే ఏదో ఒక రోజున వాడిలో ఉన్న పిచ్చిని త్రిపుర తగ్గించేస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ఈ త్రిపురను అవమానించో తిట్టో ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి. హ్మ్, అయితే పదా, ఇంకెందుకే ఆలస్యం? దాన్ని అవమానించే టాపిక్ మన దగ్గర ఉంది కదా. హ్మ్? ఏంటి అలా చూస్తున్నావు? ఆ త్రిపుర చెల్లెలు. ఓ తాగేయండి, వదలకూడదు. ఏంటి నానా, ఎవరి బొమ్మ గీసావు? సుందరిది బాబాయ్. చూడు ఎంత బాగుంది కదా. బాగుందిరా, కాకపోతే తనతో పాటు తన చెల్లెల బొమ్మ కూడా గీయాల్సింది. తన చెల్లెల బొమ్మ గీయాలంటే పక్కన ఎవరొకరుంటేనే గాని బాల గీలేడు కదా. డబ్బు కోసం తనకొచ్చిన పని అదే అనుకుంటా. మేము కష్టపడి పని చేసుకునే వాళ్ళం, మీరనుకునేలాంటి వాళ్ళం కాదు. కష్టపడి కోటీశ్వర్ల పిల్లలకి ఎలా వలలు వేస్తున్నారో తెలుసులే. అందుకేగా మా అనంతగాడు మీ చెల్లెలి ట్రాప్లో పడి మళ్ళీ తను ఎలాంటిదో తెలుసుకుని ఆ ఊర్వశిని పెళ్లి చేసుకుంటున్నాడు. బాబాయ్, పిన్ని, సుందరి గాయత్రి చాలా మంచి వాళ్ళు. ఒరేయ్, నీలాంటి పిల్లలకి తెలియదురా వీళ్ళ బాగోతాలు. సిటీకి ఈ మధ్య వచ్చి అప్పుడే ఎన్ని కథలు నడుపుతున్నారు. నాగభూషణం, ఏం మాట్లాడుతున్నారు మీరు? తనిక్కడికి కేర్ టేకర్ గా వస్తుంది. తన జాబ్ గురించి మాట్లాడండి, కానీ పర్సనల్ విషయాల గురించి మనకెందుకు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.